దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తొలిసారి ఎన్నికల్లో పోటీ, అది కూడా దశాబ్దాలుగా గెలవని నియోజకవర్గంలో. ఫలితంగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి. పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓడిపోతే ఏ నాయకుడైనా డీలా పడిపోతారు. కానీ ఓడిన చోటే బంపర్ మెజార్టీతో గెలిచి చూపించడం అంటే ఆషామాషి కాదు. ఎంతో పట్టుదల, నిబద్ధత, ప్రజాసేవ పట్ల ఉన్న తపనతోనే ఇదంతా సాధ్యం. రాజధాని అమరావతిలోని కీలక నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి సత్తా చాటిన ఆ నాయకుడు తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్న ఆయన ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? చేస్తున్న మంచి పనులు ఏంటి? ప్రజానాయకుడిగా ఎలా దూసుకెళ్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. రాజధాని అమరావతిలో కీలక నియోజకవర్గమైన మంగళగిరిలో రాష్ట్రంలోని 3వ అతిపెద్ద మెజార్టీతో సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గంలో గెలవాలనే కసితో ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఘన విజయం సాధించి సత్తా చాటారు. తనకు అద్భుతమైన విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం కల్పించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న లోకేష్ ప్రజలకిచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రజలిచ్చిన అపూర్వమైన మెజారిటీతోనే అభివృద్ధి పనులు వేగంగా చేపట్టగలుగుతున్నానని ఆయన చెబుతున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసమే తనకు కొండంత బలమని తెలిపారు. ఇటీవల మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 2వ విడత శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మంగళగిరి అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులపై తన కార్యాచరణను వివరించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసమే తనకు కొండంత బలమన్నారు. 2019లో ఓటమి తనలో మరింత పట్టుదలను పెంచిందని, 5 ఏళ్ల పాటు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని సేవ చేశానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో ఎన్టీఆర్ సంజీవని క్లినిక్, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, కుట్టు మిషన్లు, పేదల వివాహాలు, అంత్యక్రియల సహాయం వంటి 29 సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఇప్పటికే 2 విడతల్లో వేలాది మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందించామని చెప్పారు. మంగళగిరిని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 100 పడకల ఆసుపత్రి, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు అభివృద్ధి వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర నిధులు, సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజ్, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం 1800 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని లోకేష్ చెప్పారు. కేంద్రం సహకారంతో నిధులు సమకూర్చి భూగర్భ డ్రైనేజ్, తాగునీటి పైప్లైన్, పైప్ గ్యాస్, 100 పడకల ఆసుపత్రి, మహానాడు రిటైనింగ్ వాల్ వంటి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిడమరు ప్రభుత్వ పాఠశాల దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ప్రజలు పోటీపడడం విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రోజు మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇలా కేంద్రంతో సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే గౌరవ ఎంపీ
పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కనుకనే మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కోసం ప్రత్యేకంగా స్కీము ఉండాలి. ప్రసాదం 2 ద్వారా ఏకంగా నిధులు తీసుకురావాలని గౌరవ మంత్రి గారు నేను కోరితే ఏకంగా టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఆయన పక్కన కూర్చుని నాకు ఫోన్ కొట్టి ఆయన చేత కమిట్మెంట్ కూడా చేయించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, మంగళగిరి అభివృద్ధి ప్రయాణంలో ప్రజల సహకారం ఎల్లప్పుడూ అవసరమని, ప్రజలు చూపుతున్న ఆదరణకు సేవతోనే ప్రతిఫలమిస్తానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల పరంగా రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, కేంద్రం సహకారంతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.